ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మందకృష్ణ మాధవ్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు మరి గతంలో ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడిన వీడియో ఒకటి ప్లే చేసిన తర్వాత ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం కంటిన్యూషన్ అవుతుంది. ముందుగా ఒక 20 సెకండ్ల వీడియో రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. अनडिवाइडेड आंध्र की असेंबली में लिया गया था दलित का कैटेगराइजेशन का निर्णय, उसे हम पूरा करेंगे. ఏ రోజైతే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిందో ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉద్యమ నమస్సులు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇంకా అడ్డు తగులుతాం అని మాట్లాడే మనవాదులకు సమాజం ఎవరి అండలేదనే విషయాన్ని గుర్తు చేయడానికి సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులారా, మీ సంపూర్ణ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. మహోన్నతుడైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలే. పీడిత వర్గాలందరి పక్షాన పోరాటం చేసేది ఎంఆర్పిఎస్. వర్గీకరణకు అడ్డు తగులుతున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు. 1924లో 100 ఏళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల హక్కులను నిలబెట్టడం కోసం, సాధించడం కోసం బహిష్కృత హితకారిణి సభ అనే పేరుతో దళిత ఉద్యమ రథాన్ని ముందుకు ప్రారంభించాడు. ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాలు, ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా, ఆయన సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తుండడం, సాటి దళితుల పేదల హక్కులను హరించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మన్వాదులు అవుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. 100 ఏళ్ల తర్వాత ఆ మనుస్మృతి ఎవరు ఆచరిస్తున్నారు? అంబేద్కర్ కాలంలో మనుస్మృతిని ఆచరించే వాళ్ళు అగ్రకులాలని చెప్పి ఆనాడు అనుకునేవాళ్ళు. కానీ అంబేద్కర్ కాలంలో సామాజిక న్యాయ పోరాటాన్ని ముందుకు నడిపించే పోరాటంలో ఆనాడు అగ్రకులాలు కూడా భాగస్వాములు అయ్యారు. అంటే అంబేద్కర్ పోరాటాన్ని సమర్థించే వాళ్ళను మన్వాదులుగా పోల్చలేదు, కానీ అంబేద్కర్ పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళను మాత్రం మన్వాదులుగా పోల్చాడు. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఆ పోరాట రథాన్ని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాల్లోనే మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగింది. తోటి దళితుల హక్కులను హరించాలని కుట్రలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాలలవుతే వాళ్ళు మనువాదులే. దళిత వర్గాల హక్కుల్ని, ఆత్మగౌరవానికి అడ్డు తగిలే వాళ్ళను మనువాదులుగా పోల్చాడు. అందుకు సాక్ష్యంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. దళితుల కోసం కేటాయించిన ప్రాతినిధ్యాన్ని ఒకే వర్గం పొందాలని కోరలేదు. ఇది 1993 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వం అంబేద్కర్ ఇంగ్లీష్ రచనల్ని తెలుగులోకి తర్జుమా చేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు సందర్భం ఈ పుస్తకం. బహుశా ఈ పుస్తకం తెలుగులో వచ్చే సమయానికి ఎంఆర్పిఎస్ కూడా ఆవిర్భావం జరగాలి. 93 ఈ పుస్తకం వచ్చింది, 94లో ఎంఆర్పిఎస్ వచ్చింది. దళిత వర్గాల కోసం కేటాయించబడ్డ ప్రాతినిధ్యం, మనం రిజర్వేషన్లు అంటున్నాం, అప్పుడు అంబేద్కర్ ఎప్పుడు ప్రాతినిధ్యం అనేవాడు. రిజర్వేషన్లు అనే మాట ఇప్పుడు వస్తున్నది, కానీ ఆ ప్రాతినిధ్యాన్ని ఎలా కోరిండు అనే విషయం, మేము చదువుకోలేదు అంటుండ్రు కదా, మాలవర్గంలోనే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారని అంటుండ్రు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మొదటి సంపుటం చదువుకోవచ్చు కదా. ఆయన సంపుటాలు 15, 20 ఉన్నాయి కదా. నేను 15, 20 గురించి మాట్లాడతలేను కదా. మీ సభల్లో, మీ మాటల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకత్వాన్ని కించపరచడానికి చదువుకోలేనోడు అని మాట్లాడుతున్నారు కదా. నేను చదువుకోలేని మాట వాస్తవమే, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి సంపుటిని మాత్రం చదివి వినిపిస్తా. జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ ఇతర అల్పసంఖ్యాక వర్గం కోరకూడదు. ఒక కులం ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు దానిని హేతుబద్ధమైన పరిణామానికి తగ్గించవలసి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఇతర ఏ అల్పసంఖ్యాక వర్గాల వారికి నష్టం కలిగే విధంగా ఉండకూడదు. రిజర్వేషన్ల ఫలాలు అధిక సంఖ్యలో ఎక్కువ తీసుకున్న వర్గం నుంచి అదనపు ప్రాతినిధ్యం ఒక కులానికి మాత్రమే కేటాయించకూడదు. కానీ అన్ని అల్పసంఖ్యాక దళితుల్లోని వర్గాలందరికీ సరి సమానంగా వారి ఆర్థిక పరిస్థితి, వారి సాంఘిక హోదా, వారి విద్యాస్థాయి పురోగతిని బట్టి నిష్పత్తిలో పంపకం చేయాలి అన్నాడు. మేము అడుగుతున్నది పంపకమే కదా. అంబేద్కర్ బతికినప్పుడు ఆయన రాశాడు మరాఠీలో, దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ చేసింది. దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తెలుగులో తర్జుమా చేయించింది. మరి దళిత వర్గాల్లో ఏ వర్గం కూడా తన జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందొద్దని చెప్పినప్పుడు, అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా అందరికీ పంపిణీ చేయాలని చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ స్ఫూర్తిని వ్యతిరేకించడం కాదా? రిజర్వేషన్ ఫలాలు అందరికీ చెందాలని చెప్పి అంబేద్కర్ అన్న దాన్ని మీరు
వ్యతిరేకించినట్టు కాదా? మరి ఆనాడు అంబేద్కర్ ప్రాతినిధ్యం కోరుతున్నప్పుడు దాన్ని అడ్డు తగిలెట్టే వాళ్ళను మనువాదులైనప్పుడు ఈ రోజు మా ప్రాతినిధ్యం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా ప్రాతినిధ్యం లేదనే విషయం అర్థమైనప్పుడు, అవి కమిషన్లన్నీ నిర్ధారణ చేసినప్పుడు మా వాట మేము కోరుకోవడం అనేది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైంది కదా. ఎవరైతే వర్గీకరణ జరగనీయమని ఇప్పటికీ మాట్లాడుతున్నారో, ఎవరైతే వర్గీకరణను అడ్డుకుంటామని ఇప్పటికీ మాట్లాడుతున్నారో వాళ్ళే మాత్రమే మనువాదులు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటాన్ని అడ్డు తగిలేటోళ్ళు ఇక్కడ మాలలు, స్వార్థపరులైన మాలలు అంబేద్కర్ను అవమానిస్తారు. వాళ్ళు మేము అంబేద్కర్ గారి మీద మాట్లాడుతున్న సమయంలో అంబేద్కర్ ఒక సందర్భంలో 4-5 సందర్భాల్లో మహర్లతో మీటింగ్ పెట్టింది అన్నాం, తప్పేం లేదు. అది కూడా అంబేద్కర్ రాసిన గ్రంథాల్లోనే ఉన్నది కాబట్టి. దళితులందరి కోసం పోరాటం చేసిన మాట ఎంత వాస్తవమో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని సందర్భాల్లో తన సొంత కులస్తులైన మహర్లతో మీటింగ్ పెట్టిన వాస్తవం కూడా అంతే వాస్తవం. అంబేద్కర్ మహర్ల కోసం మీటింగ్ పెట్టినా దళితులు, పీడిత వర్గాలందరి కోసం పోరాటం చేశాడు. ఎంఆర్పిఎస్ మాదిగల కోసం మీటింగ్ పెట్టినట్టు కనిపిస్తున్నా దళితుల్లో మెజార్టీ కులాలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను వాళ్ళు గౌరవిస్తారా, అవమానిస్తారా? నేను అంటున్నా, అంబేద్కర్ పట్ల జపం చేయడం కాదు, నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను వేదిక సాక్షిగా అవమానించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన బాబు జగజీవన్ రామ్ ఫోటోను కూడా ఉండనివ్వరు. అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ సమకాలికులుగా పనిచేసినారు దళితుల కోసం. కార్మిక శాఖకు మంత్రిగా బాబు జగజీవన్ రామ్ ఉంటే, న్యాయశాఖ మంత్రిగా ఏకకాలంలో అంబేద్కర్ ఉన్నారు నెహ్రూ ప్రభుత్వంలో. రాజ్యాంగ నిర్మాణంలో 4-5 సబ్ కమిటీలో 2 భాగస్వాములు ఉన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం పాఠం అంబేద్కర్ చేస్తున్న సమయంలో అండగా నిలబడ్డ కాడ బాబు జగజీవన్ రామ్ ఉన్నారు. ఎవరైతే నిన్న వేదికను నడిపించారో, ఎవరైతే మాలల తరఫున మేము ఉన్నామని చెప్పి మాట్లాడడానికి ముందుకొచ్చారో, వాళ్ళ తండ్రి గారి ఫోటో వేదిక మీద పెద్దగా పెడితే అంబేద్కర్ ఫోటో చిన్నగా పెట్టారు. వెంకటస్వామి గారు ఈ దేశానికి సేవలు ఏం చేసిండో తెలియదు కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కింద ఉంటే వెంకటస్వామి గారి ఫోటో పెద్దగా ఉన్నది, పైన ఉన్నది. ఇదేనా అంబేద్కర్ గారి పట్ల మీ గౌరవం? వేదిక మీద మాట్లాడిన మాల లీడర్లు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండబడిన మాల లీడర్లు. పరేడ్ గ్రౌండ్ లో గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు మాదిగలు నిర్వహించిన విశ్వరూప మహాసభకు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టానుసారంగా విమర్శించే ప్రయత్నం చేశారు. ఏ సంవత్సరం, ఏ దశాబ్దం, ఏ పార్టీలో ఉండే లీడర్లకు అసలు ఏ పార్టీ విధానం ఏందో తెలియకుండా పోయింది. నిజంగా మీకు ఈ తెలుగు నేల మీద దేశంలో ఎస్సీ వర్గీకరణను ధైర్యంగా వ్యతిరేకించే పార్టీ లేదు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ, దళితుల ఐక్యతకు విఘాతం అని మాట్లాడేవాళ్ళు ఆ అంశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెసేగా. నిన్న మీటింగ్ పెట్టిన ఆయన తండ్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసేగా. ఇప్పుడు మీటింగ్ పెట్టిన ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. వాళ్ళ కొడుకు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. మరి ఈ దేశంలో ఎస్టీ వర్గీకరణ మొదలు చేసింది కాంగ్రెసే కదా. మేము 94లో ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇక్కడ మొదలు పెట్టినాం. కానీ 1975లోనే పంజాబ్ లో ఉండబడే కాంగ్రెస్ ప్రభుత్వం జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే వర్గీకరణ చేశారు కదా. మరి మీ అయ్య ఎట్లా ఉన్నాడు? మీ నాన్న ఎలా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో? మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో? మీకు ఇప్పుడు ప్రధానంగా 2 నాయకులు కదా. ఒకరు రాహుల్ గాంధీ గారు కదా. మరి రాహుల్ గాంధీ గారే గౌరవ నరేంద్ర మోడీ గారు 2023లో వచ్చిండు విశ్వరూప మహాసభకు. కానీ 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే గద్వాల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణను పూర్తి చేస్తామని మాట్లాడిండు. మరి 2018 ముందా 2023 ముందా? 1975లో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2018 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని రాహుల్ గాంధీ గారు స్వయానైనా మాట్లాడిండు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడిండు. అరే మేము ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పి మాట్లాడుతుంటే, మీ రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని మాట్లాడుతుంటే, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మీ మాల సామాజిక వర్గం సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తే మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చింది 2023 నవంబర్ 11న హైదరాబాద్. 75లో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది. నంబర్ 1. నంబర్ 2, రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు. ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేవెళ్ల డిక్లరేషన్ చేసిపోయిండు. చేవెళ్ల డిక్లరేషన్ ముందు కదా నరేంద్ర మోడీ గారి కంటే. నవంబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ సభకు వచ్చిండు. మరి నవంబర్ కంటే ముందు కదా చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ సభలో మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేసిపోయాడు. ఏది ముందు? కాంగ్రెసే వర్గీకరణ చేసింది. రాహుల్ గాంధీ వర్గీకరణ చేస్తా అన్నాడు. మల్లికార్జున్ ఖర్గే వర్గీకరణ కనుక డిక్లరేషన్ ఇచ్చిపోయాడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో చెప్పాడు. మీకు చీవునెత్తురుంటే, నిజంగా వర్గీకరణ అడ్డు తగులుతాం అనేది నిజాయితీగా ఉంటే, నువ్వు ఉన్న కాంగ్రెస్, మీ తండ్రి ఉన్న కాంగ్రెస్ వర్గీకరణ చేసినాకనే పంజాబ్ లో మేము ఇక్కడ వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టినాం. అక్కడ దళితులందరికీ న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయడం కరెక్ట్ అయినప్పుడు
ఆంధ్రప్రదేశ్ లో దళితులందరికీ న్యాయం చేయడం కోసం వర్గీకరణ కరెక్టే కదా అని చెప్పి ఉద్యమం మొదలు పెట్టాం. మాలల్ని భ్రమలు పెట్టకుండా, మాలల్ని పక్కదారి పట్టించకుండా, మీకు చేతనవుతే రాజీనామా చేసి వర్గీకరణ సమర్థించే పార్టీలో చేరండి, లేదా మీరు పార్టీ పెట్టుకోండి. ఏదన్నా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఉన్నది ఆ పార్టీలో చేరు. మళ్ళీ గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో 2023 నవంబర్ 1 వచ్చి చెప్పిండు. 23 ఎప్పుడు, 1975 ఎప్పుడు, 23 ఎప్పుడు, 2018 ఎప్పుడు, 23 ఎప్పుడు, నవంబర్ ఎప్పుడు, అక్టోబర్ ఎప్పుడు? అక్టోబరే ముందు ఖర్గే గారు డిక్లరేషన్ పోయింది. 2018 రాహుల్ గాంధీ ముందు, 75 పంజాబ్ ముందు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నారు? ఎందుకు ఉండాలి? అదే సమయంలో వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే ఈ తెలుగు నేల మీద ఏ పార్టీ మీకు ప్లేస్ ఇవ్వదు. మాయావతి వర్గీకరణ వ్యతిరేకంగా గొప్పలు చెప్తుండే కదా. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఆ మాయావతి పార్టీలో చేరి వర్గీకరణ వ్యతిరేకంగా మేము బీఎస్పీ ఉంటామని ప్రచారం చేసుకోండి. 30 ఏళ్లుగా మా ఒంటి మీద నల్ల కండవ మారలే, నీ ఒంటి మీద 3 కండోలు మారినాయి. కాంగ్రెస్ వర్గీకరణ సమర్థిస్తున్నది సూత్రరీత్యా. నంబర్ 1. ఇక నీ కాంగ్రెస్ లో ప్లేస్ ఏంటయా? నంబర్ 2, నువ్వు కొంతకాలం బీఆర్ఎస్ లో ఉన్నావు. నువ్వు మీ ఒంటి మీద బీఆర్ఎస్ కండు వచ్చింది. బీఆర్ఎస్ శాసనసభలో తీర్మానం చేసి కేసీఆర్ గారు కేంద్రానికి పంపిండు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి అప్పీల్ చేసి వచ్చాడు. నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్గీకరణ ముందుకు వెళ్ళింది. నువ్వు మొన్నటి వరకు బీజేపీలో ఉన్నావు. బీజేపీ నిర్దిష్టంగా 3 దశాబ్దాలుగా వర్గీకరణ సమర్థిస్తున్నది. 94 మొదలుకొని ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఇంకా నువ్వు ఏ పార్టీలో ఉంటావు? సిపిఎంలో చేరవు, నువ్వు సిపిఐలో చేరవు, నువ్వు వేరే పార్టీలో చేరవు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో మాయావతి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నదని మాట్లాడుతున్నప్పుడు ఆమె పార్టీని ఇక్కడ బలపరచడానికి మీరు బీఎస్పీలో చేరండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ కూడా మీ కులతత్వం ఉంటే ఆమె మాదిగ కాబట్టి ఆమె మాదిగ పార్టీలో మేమెందుకు చేస్తామని మీరు అనుకుంటే కొత్తగా పార్టీ పెట్టుకోండి. అప్పుడు మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తుంది. అంబేద్కర్ దృక్పథానికి మీరు దూరమైన వాళ్ళు అవుతారు, సమాజం కూడా గుర్తిస్తుంది. మొసలు కన్నీరొద్దు, మిమ్మల్ని పార్టీలు సమర్థించేది లేదు, ఏ పార్టీ సమర్థించదు. అందరూ మళ్ళా చెప్తున్నా, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదులు ఉన్నారు, మాలలో మనవాదులు ఎక్కువైనారు. మళ్ళీ భయం ఏం లేదు. ఎందుకు అంటున్నానంటే అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం, ప్రాతినిధ్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ సమర్థించిన వాళ్ళు ఉన్నారు. గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే ఇప్పుడు రిజర్వేషన్లు అవుతే ఆ రిజర్వేషన్లు నాటి నుంచి నేటి వరకు అమలు జరగడానికి సహకరించిన వాళ్ళు అగ్రకులాలు ఉన్నారు. నా బీసీ సామాజిక వర్గాలు బీసీ వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి బీసీల వర్గీకరణకు అనుకూలమే. ఎస్టీల వర్గీకరణ సమర్థిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ముస్లింలో వచ్చింది రాష్ట్రంలో. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. మీ వేదిక మీదకి ఏ పార్టీ లీడర్లు రారు. దళితుల్లో మెజారిటీ కులాల హక్కులు హరించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టినే, దళితుల్లో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు మీరే అనే విషయం గమనించారు కాబట్టినే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు. చివరికి దళితుల్లో ఉండబడే మెజారిటీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఒక మాట చెప్పాలంటే దళితులందరికీ దూరం చేసేది మనవాదులే, మాలలందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు నేను అన్నాను, కానీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం మనవాదులే. ఆనాడు అగ్రకులాలందరూ మనవాదులు కాదు, కానీ అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డు తగిలిన మనవాదులు. ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలలు మనవాదులే, మాలలందరూ కాదు. ఆ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగ్లకు వచ్చేటోళ్ళు మనవాదులే. వాళ్ళు సోయలేక రాలే, సోయిండే వచ్చేసారు. వేదిక మీద మాలలు మొసలు కన్నీరు ఏం కడుతున్నారంటే సుప్రీంకోర్టు తీర్పునట్టు అంగీకరించారట, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంట. మరి బిల్లు పెట్టమని అడగంగా ఎవరన్నా అద్దన్నారా? మేము ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తున్నాం, బిల్లు పెట్టమని కోరుకోండి. కానీ స్వార్థపరులారా, పార్లమెంట్ లో బిల్లును అడ్డుకున్నది మీరే కదా. 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటుకు మాత్రమే ఉన్నదని చెప్పినప్పుడు మీ నాన్న కాంగ్రెసే ఎంపీనే 2004-2009 మధ్యలో, మీరు 2009-2014 మధ్యలో మీరు ఎంపీనే. అయ్యా కొడుకులు ఎంపీలే కదా, అడ్డు తగిలిండ్రు. అధికారం అప్పుడు మీ చేతిలో ఉన్నది కదా కేంద్రంలో. ఈ వాదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నేను. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోమంటాను కదా. 2009-2014 మధ్యలో ఎంపీ మీరే కదా, మరి అడ్డం పడ్డది. ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, ఎంపీలు మీరే కదా. 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నది, పార్లమెంట్ సంబంధం లేదు అన్నది. ఇప్పుడు చూడండి, తొండాట గ్రామాల్లో అంటాం కూడా తొండాట ఆడుతుంటారని చెప్పి 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, గౌరవ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలో 5 ధర్మాసనం, కానీ చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 ధర్మాసనం. ఇప్పుడు ఏమన్నది? ఆర్టికల్ 341 కు సంబంధం లేదు, రాష్ట్రాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది నిర్దిష్టంగా. ఇప్పుడు తీర్పు చెప్తే ఇప్పుడు పార్లమెంట్ బిల్లు పెడితే మాకు అభ్యంతరం లేదంటారు. ఇప్పుడు అసలు పార్లమెంట్కే సంబంధం లేదు, ఆర్టికల్ 341 సంబంధం లేదు, ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వస్తే ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ లో కావాలని అంటున్నారు. అంటే తొండాట కాకపోతే ఏంటి? అధికారం మీ చేతులు ఉన్నప్పుడు బిల్లు కాకుండా అడ్డపడ్డది మీరే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తే మళ్ళా సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు అంగీకరించమంటున్నది మీరే. దళితుడైన రాష్ట్రపతి అయిన గొప్ప పేరున్నది కేఆర్ నారాయణన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత దేశంలో గొప్ప మేధావిగా పేరు కన్న వాళ్ళలో కేఆర్ నారాయణ గారి పేరు కూడా ఉన్నది. ఆయన రాష్ట్రపతి అయ్యింది. పెద్దలు గౌరవ రాష్ట్రపతి ఉన్న కాలంలో కేఆర్ నారాయణ కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించి
వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పేశాడు. అరే, ప్రధానమంత్రులు వర్గీకరణ సమర్థిస్తుంటే, రాష్ట్రపతులు వర్గీకరణ సమర్థిస్తుంటే, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సమర్థిస్తుంటే ఇంకా వర్గీకరణ అడ్డు తగులుతామని చెప్పి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు వర్గీకరణ మేము అడ్డుకుంటామని చెప్పే వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రులు కాదు, వాళ్ళ తండ్రులను కన్నా ముత్తాతలు కూడా మళ్ళా పుట్టిన వర్గీకరణ అడ్డుకోలేరు. ఇది అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించడం. అరే, ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడే వర్గీకరణ అడ్డు తగలడానికి సిద్ధంగా లేని పరిస్థితి మీది 10 రాష్ట్రాలు పెరిగినాక వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మాట్లాడడం అనేది మాలల్ని భ్రమలు పెట్టడం తప్ప ఇంకోటి ఉంటుందా? ఇంకా వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణ ఉద్యమాలు పెరుగుతాయి. అంబేద్కర్ కాలంలో ప్రాతినిధ్యం సాధించడం అనేది మొదటి ప్రధాన ఎజెండా. కానీ ఈనాటి కాలంలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కేలాగా చేయడం ఈనాటి ఎజెండా. రిజర్వేషన్ అనే ప్రాతినిధ్యాన్ని సాధించడం ఆయనకు మొదటి ఎజెండా సాధిస్తూనే అందరు పంచుకోమని చెప్పిండు. పంపిణీలో జాప్యం జరగడం వల్ల జరిగిన నష్టాన్ని నివారించడం కోసం పంపిణీ కోసం ఇప్పుడు మొదలు పెట్టాం. అంటే ఈనాటి ఎజెండా అంబేద్కర్ సాధించిన ఫలాలు అందరికి పంచడమే. బీజేపీ పాలకుల దగ్గర మేమేదో వాళ్ళ బూట్లు తుడిచో ఇంకోటి తుడిచో సాధిస్తున్నారని మాట్లాడుతున్నారు. నేనేంటంటే, మీ పదవుల కోసం పార్టీలు మారినరు, మా జాతి ఆశయం కోసం అందరి దగ్గరికి వెళ్ళాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను, మన్మోహన్ సింగ్ గారిని కూడా కలిశాను, సోనియా గాంధీ గారిని కూడా కలిశాను. వర్గీకరణను కోరుకుంటున్న నేను నా జాతి ఆశయాన్ని ముందుకు నడిపించడం కోసం ఈ దేశంలో ఉండబడే ప్రముఖులందరినీ కలుసుకుంటూ వచ్చేసాను. అందరి మద్దతుతో వర్గీకరణ సాధించే ప్రయత్నం చేశాం. మిమ్మల్ని ఏ పార్టీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీ ఇక్కడ లేదు. మీరు మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం ఆపుకోండి. మాలల్ని అంబేద్కర్ వాదం నుంచి దూరం చేసి మనవాదులుగా మార్చబాకండి. అంబేద్కర్ వేదిక మీద అంబేద్కర్ పోరాటం నడుపుతున్నప్పుడు అగ్రకులాలు కనిపించిండ్రు. ఈనాడు అంబేద్కర్ ను గౌరవించే వాళ్ళ సంఖ్య అగ్రకులాల్లో పెరిగింది. ఆయన రథాన్ని ముందుకు నడిపించే క్రమంలో అగ్రకులాలు ఇక్కడ సమర్థిస్తున్న ఎంఆర్పీఎస్ని అందరూ సమర్థిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, అగ్రకులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు గౌరవ రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు మనవాదులుగా మారారు. మీరు మనవాదులు అవుతే మీ అంబేద్కర్ వాదులం. మనవాదాన్ని అంబేద్కర్ ఓడించిండు ఆనాటి కాలంలో. ఈనాడు ఎంఆర్పీఎస్ కూడా నయా మనవాదులను ఇప్పుడు ఓడిస్తుంది. ఈనాడు నయా మనవాదులు ఎక్కడున్నారంటే ఎక్కువ మాలల్లోనే ఉన్నారు. ఆ నయా మనవాదులను ఓడించడం ఖాయం, వర్గీకరణ అమలు చేయించుకోవడం ఖాయం, మనువాదులను నిర్మూలించడం కూడా ఖాయం. మనువాదులను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద. ఒక సందర్భంలో అయ్యనే మా మహిళతో ఓడించిన వాళ్ళం. భవిష్యత్తు రోజుల్లో వాళ్ళకు రాజకీయంగా పుట్టకతులు లేకుండా చేయడం కోసం మాదిగల్ని, మా నేత కానీ పీడిత కులాలందరినీ, బుడగ జంగాలందరినీ ఏకతానికి తీసుకొస్తాం. ఏదేమైనా వర్గీకరణను అడ్డు తగులే స్వార్థపరులారా, మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు. మీకు చేతనైతే బీఎస్పీలో చేరి మాయావతి అండ తీసుకోండి, లేదా మీకు చేతనవుతే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడండి. కానీ మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం చేసి మాలల్ని మనవాదులు మార్చబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 600 వర్గీకరణ అమలు జరుగుతుంది. యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకున్నది. పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగలకున్నది. సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగలకున్నది. మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది, రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి. ఒక్క పార్టీ మద్దతు కూడగట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు, మీరు మనవాదులు. మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయనేసి కూడా మర్చిపోదు. వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ మేము శత్రువుగానే చూస్తాం. వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఎవరు మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ మానవులాగానే చూస్తాం. కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు, కొంతమంది మనసులో పెట్టుకుంటున్నారు. దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు దళితులందరూ సభ పెట్టాలి, ఒక మాలల గురించి ఎట్లా పెడతావు? మాదిగల వేదిక మీద మాదిగలు ఉపకులాలు ఉంటాయి. దళితుల ఐక్యత గురించి మాట్లాడే గొప్ప మాట మాట్లాడే వాళ్ళు మరి దళితులందరూ మీటింగ్ పెట్టాలా? మాలల మీటింగ్ పెడతారు. మీకేమి నొప్పి? 58 కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే ఒక మాలలకి ఏమి నొప్పి వస్తుంది? అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? మీరు స్వార్థపరులు, మీరు దోసుకునే వాళ్ళు తయారైండ్రు కాబట్టి. ఈ వన్ సైడ్ లవ్ ఏంది? నేను అంటున్నా, మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కదా, కొంతమందిని నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు మాటిని నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానంటాను. అంటే అమ్మాయికి ఇష్టం ఉండాలా వద్దా? అబ్బాయి అమ్మాయి మధ్యలో నీ వెంట పడుతున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను అన్నది అనుకో, లేదు నువ్వు చేసుకోకపోతే నేను చంపుతానంటే ఈ మధ్యలో కలిసి జరుగుతుందా లేదా? మీతో ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలంటే. వర్గీకరణ సమర్థించకుండా దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుంటే వన్ సైడ్ లవ్గానే చూస్తాం. ప్రేమించకపోతే పైశాచికత్వం అంటారు. నన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపుతానని చంపేటోళ్ళు ఉన్నారు, గొంతులు కొత్తలేరు. ఆడపిల్లలు సైకోలు వీళ్ళు దళిత సైకోలు, మాల సైకోలు వీళ్ళు. అరే మాకు లేని మీకెందుకయ్యా? నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధాలు ఉండాలి. మాలలు సైకోలుగా మారారు. ఐక్యత గురించి మాట్లాడు సైకోలే. వర్గీకరణ సంబంధిస్తే మేము కలిసి ఉంటాం. మా అభిప్రాయానికి విలువనియకపోతే మేము కలిసి ఉంటాం. మా బీసీలు మా సోదరులే, అగ్రకులాలు మా సోదరులే, ఓకే, మా మైనార్టీలు మా సోదరులే, మా గిరిజనులు మా సోదరులే,
మాలేతర మా దళితులు మా సోదరులే. అంటే ప్రేమించకపోతే మిమ్మల్ని చంపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటారు వాళ్ళు. అరే నేనంటే చంపేయడం అంటే అదంటే వర్గీకరణ రద్దు చేయించడం అని అర్థం ఇక్కడ. ఏది అక్కడనో ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను కదా, ఇక్కడనో రద్దు చేస్తామంటాను అంతే పాలసీ. అక్కడనో ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను. ఇక్కడ నువ్వు ఐక్యంగా ఉండకపోతే నేను రద్దు చేస్తామంటాను. సైకో కదా ఇది.